చల్లగా చల్లగా. శ్రీలలిత. శ్రీమన్మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములో సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కథిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. నిదురపోని కను పాపల కోజుల పాడలేక వేసి చంపుతున్నో ఏడు నా పలేక ఇన్నాళ్లకు రాస్తున్నా ప్రేమలేఖ. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కథిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు. ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు. వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటి మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కథిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు.
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి, ఇప్పుడే బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. ఏముంది చెప్పడానికి. కానీ ఒక విషయం, నువ్వు పాడేటప్పుడు ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ వచ్చి నించుని విసిలేశాడమ్మా నేను చూసి. మా వారే సార్. మీ వారే? వామ్మో, రండి సార్. వారి గురించి ఏమైనా చెప్తావా 2 విషయాలు? అంటే నాకు పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న కంటే బాగా సపోర్ట్ చేస్తూ ఇలాగా నన్ను తీసుకొస్తూ ఉన్నారనమాట. అంటే ఆ మాట చెప్పకూడదు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ విజిల్ వేయడానికి ప్రయత్నించారు, ఇక్కడ కరెక్ట్గా ఒకసారి వేయాలి. ప్లెజర్ మీటింగ్ యూ సార్. పేరు చెప్పావా ఆయనది? సీతారాం గారు. సీతారాం గారు, ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రతి పదంలోనూ ఎక్స్ప్రెషన్, ప్రతి పదంలోనూ మాధుర్యం ఒలకపోస్తూ ఆ ఎక్స్ప్రెషన్ పలికించడంలో జానకమ్మకి మించిన సింగర్ నేను మన దేశంలోనే ఎక్కడా చూడలేదు అనటానికి నాకేం మొహమాటం లేదు, అతిశయోక్తి లేదు. సో ఆవిడ ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేశారో ఈ పాట, అంటే ప్రేమలేఖ రాసినట్టే, ఆ ప్రేమలేఖ మన ఎదురుకుండా ఇట్లా వచ్చి చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఒక అబ్బాయి నిజంగా ఫీల్ అయితే కనుక అమ్మాయి ప్రేమ అలా అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. బట్ బికాజ్ అటు సైడ్ ఉండి నేను చూడలేను కదా, ఎక్స్పీరియన్స్ అలాగే విజువలైజ్ చేస్తుంటారు జంతాల్ గారు కూడా. ఖచ్చితంగా. వాట్ ఆ సాంగ్, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలలిత సార్. బాగా పాడావు. శ్రీలలితను మొన్న మామూలుగా అడుగుతూ మీ ఆయన అంటే పిలిచి సీతారాం గారిని పిలిచి ఈయన మా వారు అని చెప్తోంది. అంటే ఈ తరంలో భర్తలు పరిచయం చేస్తూ మా ఆయన అనొచ్చు, మా స్వీట్ హార్ట్ అనొచ్చు, మై బెటర్ హాఫ్ అనొచ్చు, రకరకాలుగా డియర్ అంటారు. మా వారు అని చక్కగా పలికిందని నువ్వు ఒక్కదానే చూస్తున్నా. ఈ తరంలో అంత ముద్దుగా చూసుకుంటున్నావు మీ ఆయన్ని, మీ ఆయన కూడా నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అది పాట ముందు సాకిలో తెలిసింది ఏంటంటే భయముతో భక్తితో. ఆ భయము భక్తి దగ్గర చాలా భయం భక్తి ఉన్నట్టుంది. తర్వాత అనురక్తితో అని చోట ఎంత చక్కగా పలికావంటే, అనురక్తి అంటే ప్రీతి, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావో. మొత్తం పాట అంతా మీరు గమనించారో లేదో, కళ్ళు మూసుకొని నీ లోకంలో నువ్వు పాడావు, నీ లోకంలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయావు. అంత బాగా పాడావు. తర్వాత ముందు సాకిలో శాయంగల విన్నపములని ఉంటుంది, వేటూరు గారు రాశారు. వేటూరు గారికి పింగళి గారు అంటే చాలా చాలా గురుభావం అనమాట. ఆ పింగళి గారు పాతాళ భైరవిలో రాస్తారు కదా, సాహసం శాయరా డింబక, మా జనం మెచ్చేది మనం శాయవలన, మనం చేసేది జనం చూడవలన అంటారు. శాయడం అన్నది అక్కడ పింగళి గారు రాశారు. తర్వాత వేటూరు గారు ఇక్కడ రాశారు. సఖిలో కూడా 5 వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు శాయవలను అని అక్కడ కూడా రాశారు. అంటే నీకు మీ ఆయన మీద ఎంత భక్తి ఉందో వేటూరు గారికి పింగళ గారి మీద అంత అనురక్తి ఉందన్నమాట. అంత బాగా పాడా. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మీ భర్త పేరు చెప్పేటప్పుడు నువ్వు సిగ్గుపడిన విధానం చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. నా పేరు కీరవాణి కదా, నా పేరు నేను ఇద్దరు గొప్ప వ్యక్తుల నోట్లోంచి ఉచ్చరింపబడి నా పేరు అది సూపర్ హిట్ అయ్యి వంశీ గారి పుణ్యమా అని చెప్పి, ఇళయరాజా గారి పుణ్యమా అని చెప్పి అన్వేషణలో కీరవాణి అనే పాట ఉంది కదా, అది పిలుస్తున్నట్టే ఉంటుంది. ఆ పిలిచింది ఎవరో కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు. సో అటువంటి మధురమైన కంఠాల ద్వారా నా పేరు అట్లాగా విశ్వంలోకి ప్రసరించబడింది. కాబట్టే ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ పేరు ప్రతిష్టల దానికి ఎంతో కొంత అది ఒక మాటే మంత్రం ఉన్నారు వేటూరు గారు. అది పనిచేసిన నా నమ్మకం. అట్లాగే జానకి గారు ఇందాక మనం ఏవిలో చూసాం, మౌన పోరాటం అనే సినిమాకి ఉషాకర్ మూవీస్గా ఆవిడ పనిచేసినప్పుడు అప్పుడే నేను ఉద్యోగం మానేసున్నా చక్రవర్తి గారి దగ్గర.
అప్పుడు నాకు కౌరు పంపించారు, ట్రాక్ పాడాలి, ఈ ఫస్ట్ సాంగ్ పూజ రికార్డింగ్ ప్రసాద్ 70mm థియేటర్లో ట్రాక్ పాడాలని పిలిస్తే నేను వెళ్ళి భక్తిగా ఆవిడ చెప్పింది పాడి. అసలు నేను జానకి గారి దగ్గర కూడా నేను పనిచేశాను. నేను ఎవరి దగ్గర పనిచేశానన్న వాళ్ళ లిస్టులో జానకి గారి పేరు ఉంది. సో ఆవిడ దగ్గర నేను పనిచేసినట్టు ట్రాక్ పాడి నేను డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాను. సో అదొక మరుపురాని అనుభూతి. ఇదే సినిమాలో ఇప్పుడు పాడిన దాంట్లో మనసా తుళ్ళి పడకే అనే ఒక పాట ఉంది. అది కూడా ఈ సినిమాగా అద్భుతమైన పాట. అది ఆవిడ తప్ప ఇంకెవరు పాడలేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంచికలో నువ్వు అందరూ జానకి గారి పాటలు పాడుతూ ఉన్నారు, నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. ఆవిడ ఇక్కడే ఉన్నారా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన కాంప్లిమెంట్స్, వెల్ Thank you, sir. డిజర్వ్డ్, బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్. థ్యాంక్ యూ గాడ్ సార్. బ్లెస్ యూ.